యేసు రాజా దివ్య తేజా. బలియు అర్పణ కోరవు నీవు. నాతో పాటు కలిసి పాడండి. దోషముకై బలియు అర్పణ కోరవు నీవు. బలి అయితివి నా దోషముకై. నా హృదయమే నీ ప్రియమగు ఆలయం. నా హృదయమే నీ ప్రియమగు ఆలయం. స్తుతియాగమునే చేసేదనిరతం. స్తుతియాగమునే చేసేదనిరతం. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజా. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజా. ధ్వనులే నింగిలో మ్రోగగా రాజాది రాజా నీవే వచ్చువేళ. ధ్వనులే నింగిలో మ్రోగగా రాజాది రాజా నీవే వచ్చువేళ. సంసిద్ధతతో వెలిగే దివ్యతో. సంసిద్ధతతో వెలిగే దివ్యతో. పెళ్లి కుమారుడా నిన్నెదుర్కొందును. పెళ్లి కుమారుడా నిన్నెదుర్కొందును. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజా. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజా. యేసు రాజా దివ్య తేజా. యేసు రాజా దివ్య తేజా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది ప్రభునందు ప్రియులారా. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక మాట చదువుకుందాం. మీ వెనకల ఎవరైనా వచ్చి కూర్చున్నప్పుడు
మీ పక్కన ఖాళీగా ఉంటే ముందుకొచ్చి కూర్చోమని చెప్పండి. ఎందుకు అనంటే ముందు నుంచి మనము నింపుకుంటూ వెళ్ళాలి. మధ్యలో కొన్ని ఖాళీ చైర్స్ ఉండగా మీరు వెనకాల కూర్చుంటే అది చూడడానికి బాగుండదు. మధ్యలో ఎవరైనా వస్తే మేము ముందుకు వచ్చి కూర్చుంటే అందరి చూపులు డైవర్ట్ అయిపోతాయి. కనుక అర్థం చేసుకోండి. ముందు ఏది ఖాళీ ఉంటే అందులో వచ్చి కూర్చోండి. ఒక క్రమమును, మర్యాదను మనము నేర్చుకోవాలి దేవుని మందిరంలో. కనుక దయచేసి ఈ విషయాన్ని మీ అందరూ పట్టించుకోవాలి. నేను ఇప్పుడు లైవ్లో ఉన్నాను. ఈ చిన్న చిన్న విషయాలు కూడా చెబితే అవి రికార్డ్ అయిపోతుంటాయి, బాగుండదు. ఎందుకు అనంటే మీరు పట్టించుకునేంత వరకు నేను చెబుతా. మీకు పట్టించుకోవడం అలవాటు కావాలి. ఎవరైనా వచ్చినప్పుడు వెనక కూర్చుంటే పక్కన ఖాళీ ఉంది ఇక్కడికి వచ్చి కూర్చొని వాళ్ళకి కొంచెం సైగ చేస్తే వచ్చి కూర్చుంటారు అంతే. దానికి మనం ఏది కష్టపడే అవసరం లేదు. మనం ఊరికనే మౌనంగా ఉన్నాం అనుకోండి, నాకేం పట్టి, నా అంతలో నేను కూర్చున్నా, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు కూర్చుంటారు. అట్లా అనుకోవద్దు. అప్పుడు దేవుని మహిమ దిగి వస్తుంది, దేవుని గొప్ప కార్యం జరుగుతుంది. క్రమముగా మర్యాదగా జరిగించాలన్నాడు ప్రభు. కనుక ముందట ఒక ఖాళీ చైర్ ఉన్నప్పుడు మీరు వెనకాల కూర్చోవద్దు. ఎవరు కూడా మీ ముందు ఒక ఖాళీ చైర్ కనబడితే అక్కడ మీరు కూర్చోవాలి. ఇది అందరు గుర్తుపెట్టుకొని, అందరికీ కొందరికి అది అర్థం కాదు, కొంచెం వాళ్ళకి సైగ చేయాలి. సైగ చేసి ఆమె ఏమో చేస్తుంది కొంచెం చూడండి. కనుక దయచేసి అందరు అర్థం చేసుకొని మీరు సహకరించాల్సిందిగా మనవి చేస్తున్నాను. అట్లా అందరికీ కొంచెం మనము ఉన్న కొద్ది మంది అయినా పర్వాలేదు, కానీ క్రమముగా మర్యాదగా ఉంటే అక్కడికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది భుజించినప్పుడు వారిని యేసుక్రీస్తు ప్రభుల వారు పంక్తులు పంక్తులుగా కూర్చోబెట్టమన్నాడు. వరుసలుగా అంటే ఒకరి పక్కన ఒకరు, ఒకరి పక్కన ఒకరు, ఒకరి పక్కన ఒకరు కూర్చోబెట్టాడు. మధ్యలో గ్యాప్ లేదు. ఆ గ్యాప్ ఉంటే అది పంక్తి అనబడదు. అలా కూర్చోబెట్టినప్పుడు దేవుని యొక్క కార్యం జరిగింది. అదేవిధంగా మనము ఆ పద్ధతిని ఎన్ని రోజులైనా దేవుడు చెప్పిన పద్ధతిని ఆచరించినప్పుడే ఆశీర్వాదం వస్తుంది. దేవుని యొక్క ఆత్మ నింపుదల కలుగుతుంది. దేవుని యొక్క శక్తిని మనం పొందుకోగలుగుతాం. దేవుని మాటను దూరం పెట్టిన ఎన్ని సంవత్సరాలైనా దేవుని యొక్క ఆశీర్వాదము, దీవెన మనం రుచి చూడలేం, పొందుకోలేం. అట్లా మంచిది. రండి, దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక మాట చదువుకుందాం. రండి ప్రియులారా. నేను మాట్లాడుతున్నా కదా. మంచిది. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట చదువుకుందాం. నిర్గమకాండం 30వ అధ్యాయము 17వ వచనము నుంచి చదువుకుందామండి, 21 వరకు. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను 71వ పేజీ కొత్త నిబంధన పాత నిబంధన గ్రంథంలో 71వ పేజీ. మీరు కొందరు తీస్తున్నారు కనుక నేను ఆగాను. తీయండి, చూడండి, అందరు చూడండి, అందరు చూడండి. అందరు తీసారనుకుంటున్నాను. 71 పేజీ నెంబర్ 71 30th చాప్టర్ 17 to 21 వర్సెస్. చూసారా? అందరు చూసారా? ఓకే, రైట్, మంచిది. చదువుతున్నాను, అందరూ కూడా జాగ్రత్తగా చూడండి. నిర్గమకాండం 30వ అధ్యాయం 17 నుంచి 21 వరకు. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను కడుగుకొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాళమును ఇత్తడి పీఠమును చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుగుకొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడును సేవ చేసి యెహోవాకు హోమ ధూపము నర్పించుటకును బలిపీఠము వద్దకు వచ్చినప్పుడును తాము చావక ఉండినట్లు నీళ్లతో కడుగుకొనవలెను.
తాము చావక ఉండినట్లు తమ చేతులను కాళ్ళను కడుగుకొనవలను, అది వారికి అనగా అతనికిని అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నుండును. చదవబడిన లేఖనం మన వెనుకల్లో దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. కృపగల దేవ, దయగలిగిన రాజు, దయామేడ, మీ బంగారి పాదాలకు వందనాలు లెక్కలేని స్తోత్రం. మరొక ఆదివారం పునరుత్థాన దినం మాకు దయచేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం స్వామి. మీరు దీవించి ఆశ్రయించండి. దినాన నాయన ఇదిగో ఈ మందిరంలోనికి మీరు దిగరండి. ఆనాడు ప్రత్యక్ష గుడారంలోనికి దిగి వచ్చినట్లుగా, ఆనాడు సొలొమోను మందిరంలోనికి దిగి వచ్చినట్టుగా ఈరోజు మా మధ్యలోనికి మీరు దిగరండి ప్రభా. మమ్మల్ని మీ రక్తంతో కడిగి వేయండి, శుద్ధి చేయండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి, కృప చూపండి, సహాయం చేయండి, అభిషేకించండి. నీ దాసుని మరుగు చేసి మీరు కనపడండి. నీ మహిమ మేఘమును, అగ్నిస్తంభమును, మేఘస్తంభమును ఇక్కడ దింపండి. నీ పరిశుద్ధాత్మను అల్లలాడ చేయండి, సహాయం చేయండి. మీరు దీవించి ఆశ్రయించి వాడుకొని మహిమా ఘనత ప్రభావాలు పొందుకొని మన లెక్కలేని స్తోత్రం చెల్లిస్తున్న కృపగా అప్పగించుకుంటూ యేసు ఉన్నత నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభువునందు ప్రియులారా, మనము దేవుని మందిరంలోనికి వచ్చాము. ఈ దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు భౌతికముగా మనకు ఇక్కడ 4 గోడలు, ఒక స్టేజీ, కొన్ని చర్చీలు, కొంతమంది విశ్వాసులు, ఇవన్నీ కనబడతా ఉంటాయి. అయితే ఆత్మీయ జీవితంలో ఇవి కనబడొద్దు. ప్రభు ఏమన్నాడంటే, ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక అన్నాడు. దేవుని యొక్క వాక్యం అంతా ఎలా రాయబడింది అంటే ఆత్మతో రాయబడింది. 1 పేతురు పత్రిక అందరూ తీయండి నాతో పాటు. రెండవ పేతురు అండి, 1 పేతురు కాదు, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు ఒకసారి చూడండి. 20-21 చూసారా? ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. విన్నారు కదా? దేవుని మూలముగా మనుషులు పలికారు. మనము చదువుకుంటుంది లేఖనం. ఈ లేఖనము మనుషులు ఊహించి రాసింది కాదు. దీన్ని ఎవరు రాయించింది అంటున్నాడు? పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడి రాశాడు. ఎవరికి రాస్తున్నాడు అంటే ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో వాళ్ళకి రాస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరము చర్చికి వెళ్ళేది ఎవరు అంటే పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు పోతారు చర్చికి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును. అలా ఎవడైతే నమ్మి బాప్తీసం పొందుతాడో వానిలోనికి పరిశుద్ధాత్ముడు వస్తాడు. అలా పరిశుద్ధాత్ముడు ఎవరిలోనికైతే వచ్చాడో వారికి మాత్రమే బైబిల్ అర్థమవుతుంది దేవుని యొక్క ఉద్దేశ ప్రకారముగా. మిగతా వాళ్ళు కూడా బైబిల్ కొనుక్కోవచ్చు, చదువుకోవచ్చు, కానీ దేవుడు నడిపించిన విధముగా చూపించిన విధముగా అర్థం కాదు బైబిల్. బైబిల్ ఇంకొక తీరు అర్థమవుతుంది వాళ్ళకు. దేవుడు అనుకున్నట్లుగా అర్థం కాదు, దేవుడు అనుకోని విధంగా అర్థమవుతుంది. అప్పుడు అది అర్థం అనిపించుకోదు, అది అపార్థమవుతుంది. ఈ మాట పేతురే చెబుతాడు. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి.
వీటిని విద్యావిహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్టు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ఏం చేస్తారట? వక్రముగా త్రిప్పుతారు, అపార్థము చేసుకుంటారు. ఏం చేసుకుంటారు? అపార్థం చేసుకుంటారు. ఎందుకు అపార్థం చేసుకుంటారు అంటే వారు అస్థిరులు, విద్యావిహీనులు. వీరికి లేఖనం అర్థం కాదు. లేఖనము, నాతో పాటు చెప్పండి, లేఖనము అర్థము కాదు. ఎవరికి అర్థం కాదు? విద్యావిహీనులకు, అస్థిరులైనటువంటి వారికి. స్థిరత్వం ఉండదు. దేవునిలో స్థిరత్వం, విశ్వాసంలో స్థిరత్వం, పరిశుద్ధతలో స్థిరత్వం, దేవుని నమ్ముటలో స్థిరత్వం. ఇశ్రాయేలీలు కొద్దిసేపు యెహోవా దేవుడు అంటారు, కొద్దిసేపు బయలు దేవుడు అంటారు. స్థిరత్వం లేదు వాళ్ళకు. కొద్దిసేపు ఐగుప్తుకు పోదామంటారు, కొద్దిసేపు కనానుకు పోదామంటారు. కొద్దిసేపు మోషే మాట వింటారు, కొద్దిసేపు ఏమో వాళ్ళ సొంత ఆలోచన ప్రకారం నడుచుకోవాలని ప్రయత్నిస్తారు. అలా స్థిరత్వము లేని జీవితం వాళ్ళకు బైబిల్ అర్థం కాదు. తరువాత విద్యావిహీనులకు అర్థం కాదు. విద్యావిహీనులు అంటే అర్థం ఏమిటి అంటే చదువు రాను అని అర్థం. ఇక్కడ చదువు అంటే రెండు రకాల చదువులు ఉన్నాయి. ఒకటి ఈలోక సంబంధమైన చదువు, దీనిని విజ్ఞానము అంటాము. బైబిల్లో మరొక చదువు ఉంది, దీనిని ఏమంటాము అంటే మహోన్నతిని విద్య అంటాము. మనము పిల్లలు పుట్టగానే 3 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచే ఎల్కేజీకి, యూకేజీకి, ఫస్ట్ క్లాస్, ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఇటైతే ఎంటెక్ లేదా పీజీ లేదా పిహెచ్డి ఇలా చదివిపిస్తూ ఉంటాం. ఈ చదువు కాదు. ఇక్కడ విద్యావిహీనులు అంటే బైబిల్ చదవనీకి రాని వాళ్ళు కాదు. దేవుని యొక్క ప్రణాళికను దేవుడు అనుకుంటున్నటువంటి విధంగా అర్థం చేసుకోని వాళ్ళు విద్యావిహీనులు. పేతురుకు చదువు రాదు. పేతురుకు చదువు రాదు. విద్య లేని పామరులు అపోస్తలులలో ఉన్న చాలామంది. అయితే విద్యావిహీనులు అంటే ఏమిటి అంటే ఇక్కడ చదువు రానోళ్ళు కాదు. బైబిల్లో దేవుడే చెప్పిన చదువు ఇంకొకటి ఉంది. దాని పేరేమిటి అంటే మహోన్నతుని విద్య. 24వ అధ్యాయం సంఖ్యాకాండం 16వ వచనం అందరూ తీసి చూడండి. 133వ పేజీలో ఉంది. దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. ఏమండి? చాలు. ఏం విద్యనట? మహోన్నతుడు అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు. దేవునికి మహిమ కలుగును గాక. మహోన్నతుడు అంటే ఎవరు? అయ్యో ఇప్పుడే చెప్పాలి. మహోన్నతుడు అంటే యేసు ప్రభు. సర్వశక్తుడు అంటే యెహోవా తండ్రి అయినటువంటి దేవుడు కదా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, వితావాన్యతయున్నది నా జీవిత ధన్యతయున్నది, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతయున్నది, నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా. 91వ కీర్తనలో చూడండి, మొదటి వచనం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఎవల చాటున ఉండాలట? మహోన్నతుని చాటున ఉన్నవాడే. ఎవల నివసించువాడే? మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడలో విశ్రమించువాడు. సర్వశక్తిమంతుడైన దేవుని నీడలోకి ఎవరైనా రావాలంటే మహోన్నతుని చాటున నివసించాలి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తిమంతుడైనటువంటి తండ్రి అయినటువంటి దేవుడు, ఆయన నీడను మనం విశ్రమించాలి, నిద్రపోవాలి చక్కగా. అంటే
మహోన్నతుని చాటున మనం ముందు నివాసం చేయాలి. మహోన్నతుడు అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే యేసయ్య చదువు ఒకటి ఉంది, మహోన్నతుని విద్య దాని పేరు. ఈ మహోన్నతుని విద్య ఎవరికైతే రాదో వారు బైబిల్లో ఉన్న ఆత్మదేవుడు రాయించిన, పరిశుద్ధాత్ముడు రాయించిన, ఊహను బట్టి కలగని, పరిశుద్ధాత్మ ప్రేరణ చేత కలిగిన ఈ లేఖనాన్ని అపార్థం చేసుకుంటారు. ఈ లోకములో ఉన్న ఏబిసిడీలు, ఆఐఈలు 1, 2 ఏవైతే ఉన్నాయో ఇది ఆత్మచేత రాయబడినది కాదు, ఆత్మచేత రాయబడింది కాదు. ఆత్మచేత ప్రేరేపించబడి రాయబడింది 66 గ్రంథాల బైబిల్ గ్రంథం మాత్రమే. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది అర్థము చేసుకోవడానికి, ఇది చదవడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయము కావాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే దేవుడు అనుకున్న విధంగా మనకు అర్థమవుతుంది. అప్పుడు మనకు అపార్థం కాదు లేఖనం. లేఖనము కొంతమందికి అపార్థం అవుతుంది, అపార్థంగా అర్థమవుతుంది. ఒక ఆయన మత్తయి సువార్త చదవడం మొదలు పెట్టాడట కృత నిబంధన గ్రంథం దొరకగానే. చదివితే ఏమని ఉంటుంది కృత నిబంధనలో? యేసుక్రీస్తు వంశావళి ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. అంటే అపార్థం అంటే ఎట్లా అవుతుంది అనే దాని గురించి ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తా. 1వ అధ్యాయం 1వ వచనం నుంచి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశాలు. నాతో పాటు చెప్పండి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఇక చదువుదాం. అబ్రహాము ఇస్సాకును కనెను. నాతో పాటు చెప్పండి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. ఇక మీరు అలా చదువుకుంటూ వస్తే మరి యేసు ప్రభు 16వ వచనం, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను అనేదాకా ఏమని ఉంటుందంటే 15వ వచనం వరకు కూడా 2వ వచనం మొదలుకొని పురుషులను కన్నట్టు ఉంటుంది. అబ్రహాము ఇస్సాకును కనెను. అబ్రహాం ఎట్లా కంటాడండి ఇస్సాకును? అబ్రహాం అంటాడు ఇస్సాకును. ఇస్సాకు యాకోబును కానీ ఆగో ఏంది మొత్తం మొగలు పుట్టిరేంది ఇలా అని అర్థమవుతుంది. దాని అర్థం అదేనా? కానీ మళ్ళీ ఆఖరికి వచ్చి ఏమంటాడు తెలుసా? 16వ వచనంలో యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను అట. మళ్ళీ ఇక్కడ మరియని జోడించాడు. మరి అట్టనే ముందట ఉన్న వాళ్ళందరి గురించి చెప్పొచ్చు కదా. వీడు ఒక్క ఆమెకే ఈయన పుట్టిండు, కానీ పైన ఉన్న వాళ్ళందరికీ మొగలు పుట్టిరు. దీన్ని ఏమంటారు? అపార్థం చేసుకోవడం అంటారు. ఏం చేసుకోవడం? అపార్థం చేసుకోవడం. అర్థము చేసుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయము కావాలి. అపార్థము చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం అవసరం లేదు వారికి. అప్పుడు దురాత్మ సహాయం అవసరమవుతుంది. అందుకే విద్యా విహీనులు అంటే చదవనీకి రాయనీకి రానోళ్ళు కాదు, ఆత్మదేవుడు నడిపించినటువంటి ప్రకారము అర్థము చేసుకున్నటువంటి వాళ్ళు అని అర్థం. కొంతమందికి చదవనీకి రాయనీకి రాదు, కానీ బైబిల్ ఒకరు చదువుతూ ఉంటే విని ఉన్నట్టుగా అర్థం చేసుకుంటారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు వారికి అలాంటి శక్తిని ఇస్తాడు కాబట్టి. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఈనాడు మనకు చదవనీకి రాయనీకి రావడం గొప్ప సంగతి కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక విషయాన్ని ఏ విధముగా అయితే చెబుతున్నాడో, ఏ విధంగా అర్థము చేసుకోవాలని కోరుకుంటున్నాడో మనము అదే విధంగా మనం అర్థము చేసుకోవడమే దేవుడు కోరుకున్న విధానం. దాన్ని అర్థం చేసుకోవడం అవుతుంది. అలా అర్థం చేసుకున్నప్పుడు అది మనకు ఆశీర్వాదకరం అవుతుంది. కాబట్టి చాలామంది చేసిన పొరపాటు ఏమిటి అంటే లేఖనములను అపార్థము చేసుకున్నారు. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఇక్కడ అన్నాడు, వీటిని విద్యా విహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. అలా అపార్థం చేసుకుంటే ఏం జరుగుతుందట? వారికి సొంత నాశనం జరుగుతుంది. ఏం నాశనం? సొంత నాశనం. అంటే ఆత్మీయ జీవితంలో ఎలా కట్టబడాలో, ఎలా ఉండాలో అనేది తెలియదు వారికి.
పైగా దానికి వ్యతిరేక దిశలో వాళ్ళు వెళ్ళిపోతుంటారన్నమాట. ఎవరు? విద్య విహీనులు, అంటే మహోన్నతిని విద్య తెలియని వారు. తరువాత అస్థిరులు, స్థిరత్వం ఉండదు వారికి, ఏ విషయంలో స్థిరత్వం ఉండదు. అలాంటి వారికి మరి నాశనము గతి. అపార్థము చేయడము అంటే దానికి పుట్టినట్లు ఒక మాట చెప్పాడు, మూల భాషలో వక్రముగా త్రిప్పుట, వక్రముగా తిప్పుతారన్నమాట. ఇప్పుడు అబ్రహాము ఇసాకును కనెను అంటే మొగాయనకు మొగాయన పుట్టిండు, పురుషునికి పురుషుడు పుట్టిండు అనేది ఇది వక్రముగా తిప్పడం. ఇస్సాకు అబ్రహాంకే పుట్టలేదు, శారమ్మకు పుట్టిండు. కానీ ఇక్కడ రాసి లేదు కదా, ఒక పొల్లైనను అక్షరమైనను కలపొద్దు తీసేయొద్దు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి, మీరు అట్లా చెప్తలేరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట ఏంటిదనంటే వాక్య సారాంశము సత్యము. నేను డైరెక్ట్ ఎవడు అర్థం చేసుకోమన్నాడు? అర్థము చేసుకునేటప్పుడు నువ్వు డైరెక్ట్గా అర్థం చేసుకోవద్దు. బైబిల్ని అర్థము చేసుకునేటప్పుడు 2 లేదా 3 వచనాలు కలిపిన భాగమును, అందులో ఉన్న సారమును అర్థం చేసుకోవాలి. అది పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించే మహోన్నతిని విద్య. దేవునికి మహిమ కలుగునుగాక. అలా అర్థము చేసుకొని చదివినప్పుడు మాత్రమే బైబిల్ సరైన విధంగా అర్థమవుతుంది. అలా అర్థము చేసుకున్నటువంటి వారు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ఆత్మచేత రాయబడినటువంటి గ్రంథము బైబిల్. దీన్ని అర్థము చేసుకోవాలంటే మనకు భౌతికమైన కనులు, భౌతికమైన చెవులు పనికి రావు. మనకు ఆత్మీయమైన కనులు, ఆత్మీయమైన చెవులు ఉండాలి. అందుకే ప్రకటన గ్రంథములో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. పేజీ కొత్త నిబంధనలో చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక అన్నాడు. ఎవరు చెబుతున్నారు ఇక్కడ? ఆత్మ చెబుతున్నాడు. ఏ చెవి వినాలే? ఆత్మీయ చెవి వినాలి. వింటే వారికి దేవుని యొక్క నడిపింపు అనేది దొరుకుతుంది, వారికి దేవునిలో స్థిరత్వం దొరుకుతుంది, దేవుని యొక్క ఆశీర్వాదం దొరుకుతుంది. ఆత్మ చెప్పే సంగతులు భౌతిక చెవికి అర్థము కావు. ఆత్మ చెప్పే విషయాలు మనలో ఉన్న ఆత్మీయ చెవులకు వినబడతాయి. అయితే ఎందరికీ ఆత్మీయ చెవులు ఉంటాయో వారందరికీ ఒక విధంగా అర్థమవుతుంది బైబిల్. ఎవరికైతే ఆత్మీయమైన చెవులు ఉండయో వారికి అపార్థముగా కనబడుతుంది, లేదా ఇంకొక విధంగా అర్థమవుతుంది. అసలు వారికి వినబడదు. ముందు చెవిటోని ముందు ఎంత శంకు ఊదినా ఏ మల్లరాపు అంటాడట వాడు. చెవిటోని దగ్గర శంకు ఊదితే అప్పటి నుంచి దాన్ని ఒకటే తిరు ఊపుతున్నావు, వాడు ఊదుతున్నాడు. వీనికి వినబడదు కదా, ఇట్లా పట్టుకొని వాడికి ఊపినట్టు కనబడుతుంది. అట్లుంటుంది అన్నమాట లేఖనం దగ్గరికి వచ్చేసరికి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి దేవుడు మనకు చెబుతున్న సంగతులు ఆత్మీయమైన సంగతులు, పరిశుద్ధాత్మను పొందిన వారికి చెబుతున్న సంగతులు, ఆత్మీయులకు చెబుతున్న సంగతులు ఇవి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి అయితే ఇప్పుడు నేను ఏ పాయింట్తోనే అక్కడక్కడ వెళ్ళినాం, మనం అక్కడికి వెళ్ళిపోయినామంటే ఇక్కడికి మనం రాగానే ఇక్కడ ఒక స్టేజీ, ఇక్కడ చైర్లు, ఇక్కడ టేబుల్ ఇవి కనబడితే ఇది చర్చి కాదు. మనం ఇక్కడ ప్రవేశించినప్పుడు మనకు కనబడాల్సిన దృశ్యం మరొకటి ఉంది. ఇక్కడికి మనము ఎంటర్ కాగానే ఈ స్థలములోనికి, సంఘ ఆరాధన స్థలములోనికి మనం రాగానే మన కనులకు ఇంకొక దృశ్యం కనబడాలి. ఆ దృశ్యం ఏమిటి అనంటే ప్రత్యక్షపు గుడారము. దేవునికి మహిమ కలుగునుగాక. భూమి మీద ఉన్న ప్రతి క్రైస్తవునికి అదే కనబడాలి. ఈ బోర్డులు, ఇది మా సంఘమేనా, మా సంఘం అగాపే ఫుల్ గాస్పల్ చర్చ్, లేదా మా సంఘం ఇంకొకటి పేర్లు ఉన్నాయి కదా, ఆ బోర్డు కాదు కనబడాల్సింది ఇక్కడ. అది ఏ పేరైనా కావచ్చు, పెంతెకోస్తు కావచ్చు, హెబ్రోన్ కావచ్చు, సిఎస్ఐ కావచ్చు, బాప్టిస్ట్ కావచ్చు, లూథరన్ కావచ్చు, మెథడిస్ట్ కావచ్చు, ఏదైనా ఇండిపెండెంట్ సంఘం కావచ్చు. అది కాదు ఇక్కడ మందిరంలో. ఏ మందిరంలోనికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అక్కడ కనబడాల్సింది ఏమిటి అని అంటే, అక్కడ మనకు వంగనే భౌతిక నేత్రాలకు ఇది కనబడుతుంది, కానీ ఇది ఒకరోజు కూలిపోతుంది.
అబద్ధ క్రీస్తు వచ్చినప్పుడు అన్ని మందిరాలను వాడు ఆక్రమించుకుంటాడు. వాని ఆఫీస్ స్థలాలు అయిపోతాయి. మన మనోనేత్రాలకు, మనస్సులో 2 నేత్రాలు ఉన్నాయి, వాటికి కనబడాల్సింది ఏంటిదంటే ఇక్కడ ప్రత్యక్షపు గుడారము కనబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందరైతే ప్రత్యక్షపు గుడారమును చూస్తారో దేవుని సంఘ ఆరాధన దగ్గర, వారు నిజముగా ఆత్మచేత నడిపింపబడుచున్నోళ్ళు అని అర్థము. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ప్రత్యక్షపు గుడారములోనికి ప్రవేశించినప్పుడు, ప్రత్యక్షపు గుడారంలోనికి నువ్వు వెళుతున్నావనే అవగాహన కలిగినప్పుడు, మనమందరము తప్పకుండా ద్వారము గుండా మనము లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. ఎక్కడి నుంచి వెళ్ళాలి? ద్వారము గుండా వెళ్ళాలి. ప్రత్యక్షపు గుడారము, నేను మీకు ఒక మ్యాప్ తీసుకొచ్చి చూపెట్టాలనుకుంటున్నా. నేను తర్వాత చూపిస్తాను మీకు. ప్రత్యక్షపు గుడారము లోపలికి వెళ్ళినప్పుడు ముందు మనకు కనబడేది ఆవరణము, తరువాత పరిశుద్ధ స్థలము. ఉన్నదా? ఇంకా కొంచెం పెద్దగా కావాలి. సరే, ఒకసారి తీసుకురా, పంపి. తరువాత అతి పరిశుద్ధ స్థలము అనే 3 భాగాలు ఉంటాయి. ఇక్కడికి వచ్చి ఒకసారి చూపెట్టు. అక్కడ అటు పట్టుకో. దీనిని ఏమంటారంటే ప్రత్యక్షపు గుడారము. అది ఎట్లా ఉన్నది చూడండి, ఒకసారి జాగ్రత్తగా గమనించండి. మీకు ఏమేమి అనిపిస్తుంది చెప్పండి. అందులో చిన్నగా ఉన్నది, తర్వాత మనం ఇంకా పెద్దగా చూద్దాము. ఆ ప్రత్యక్షపు గుడారము చుట్టూ ఒక కాంపౌండ్ వాల్ లాగా కనబడుతుంది. అక్కడ ఈస్ట్ వైపున ఒక ద్వారం ఉంటుంది చూడండి. ఆ ద్వారం నుంచి ఎంటర్ కావాలి అంటే లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ టెంటు ఉన్నది కదా, ఆ టెంటు ముందు భాగం అంతా దాన్ని ఏమంటామంటే ఆవరణము అంటాం. ఏమంటాము? ఆవరణం అంటాం. ఆ ఆవరణం నుంచి లోపలికి వెళితే 2 స్థలాలు ఉంటాయి. ఆ 2 స్థలాల పేర్లు ఏంటి అంటే, ఒకటి పరిశుద్ధ స్థలము, ఒకటి అతి పరిశుద్ధ స్థలం. నాతో పాటు చెప్పండి. ఒకటి పరిశుద్ధ స్థలము, మరొకటి అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు మనం దేవుని మందిరానికి ఎందుకు రావాలి అంటే, దేవుడు మనకు ఒక వాగ్దానం చేశాడు. మనం ఎందుకు వస్తాం దేవుని మందిరానికి? మీరు అందరు చెప్పండి. దేవుని ఆశీర్వాదం పొందడానికి, దేవుని కనికరం పొందడానికి, దేవుడిచ్చే స్వస్థత పొందడానికి, దేవుడిచ్చేటువంటి బలము పొందడానికి, దేవుడిచ్చే శక్తి పొందడానికి, దేవుడిచ్చే ఆయన ఆశీర్వాదమును, దీవెనను పొందడానికి. అవునా కదా? ఇది అందరూ ఒప్పుకుంటారా? అయితే దేవుని యొక్క ఆశీర్వాదము ఎక్కడ దొరుకుతుంది? ఆ ప్రత్యక్షపు గుడారంలో దేవుని యొక్క ఆశీర్వాదం దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుంది? ఏ స్థలంలో దొరుకుతుంది అంటే అతి పరిశుద్ధ స్థలంలో దొరుకుతుంది. ఒకసారి ఏలువెట్టి చూపెట్టు సుధాకర్. అతి పరిశుద్ధ స్థలం అక్కడ, ఇంకా అది పరిశుద్ధ స్థలం. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఒక వైట్ బీమ్ కనబడుతుంది కదా, మేఘస్తంభం. అది అతి పరిశుద్ధ స్థలం. ఆ చుట్టూ కంపౌండ్ వాల్ లాగా ఉంది కదా, కంపౌండ్ వాల్ ఉంది కదా చుట్టూ కదా. అయితే అది కంపౌండ్ వాల్ ఉంది. అయితే దానికి ఎంట్రన్స్ ముందు నుంచి వెళ్ళాలి అందరు. ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు మనం ఇప్పుడు ఎక్కడికి చేరుకోవాలి? అతి పరిశుద్ధ స్థలం అంటే స్ట్రైట్గా అక్కడికి వెళ్ళాలి. ఆ వైట్ మేఘ స్తంభం కనబడుతుంది కదా, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళితే మనకేం దొరుకుతుందంటే, ఒకసారి చూడండి, దేవుని యొక్క కృప దొరుకుతుంది, దేవుని యొక్క సకల ఆశీర్వాదాలు అక్కడ దొరుకుతాయి మనకు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక ఒకసారి చూద్దాం, అందరూ తప్పక చూడాలి. చూడండి 4:16 చూడండి. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదాము అన్నాడు. నాతో పాటు ఈ మాట చెప్పండి. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదాము. అది సంగతి. ఇప్పుడు మనం ఎందుకొరకు దేవుని మందిరానికి వస్తున్నామంటే సమయోచితమైన సహాయం పొందడానికి, కృప పొందడానికి. మనము ఈ కృప దొరికే స్థలానికి వెళుతున్నాం. ఈ కృప ఎక్కడ దొరుకుతుంది? ఆ అతి పరిశుద్ధ స్థలములో కృపాసనమున దగ్గర దొరుకుతుంది. కృపనివ్వడానికి కృపాసనం ఒకటి ఉంది.
అక్కడ దేవుడు ఉంటాడు. ఎక్కడుంటాడు? అతి పరిశుద్ధ స్థలంలో. ఎక్కడుంది అతి పరిశుద్ధ స్థలం? ఆ తెల్లటి మేఘం ఉంది కదా, అది అతి పరిశుద్ధ స్థలం. అక్కడ ఆ కరుణాపీఠం ఉన్నది, కృపాసనము అనేది ఉంది. కృపాసనము అన్న కరుణాపీఠం అన్న ఒకటే. ఆ కృపాసనం దగ్గర కృప దొరుకుతుంది, సమయోచితమైన సహాయం దొరుకుతుంది. అక్కడికి వెళ్ళి దేవుని యొక్క ఆశీర్వాదములు, దేవుని దీవెన, దేవుని సహాయము, దేవుని కృప పొందడం కొరకు మనము ప్రతి ఆదివారం చర్చికి వెళ్తుంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఇప్పుడు మందిరం అట్లున్నదా మనది? ఇక్కడ ఆ డిజైన్లో ఉందా మందిరం? ఈడ ఆ డిజైన్లో లేదు. ఎట్లుంది మరి మందిరము? 4 గోడలు ఉన్నాయి, ఒక స్టేజ్ ఉంది, అంతే. అంతేనా? మరి ఇప్పుడు అందులోకి ప్రవేశిస్తేనే అందులోనే కృపాసనం ఉన్నది. ఈడ లేదు కృపాసనం. ఈడ స్టేజ్ ఉన్నది, టేబుల్ బల్ల అవి ఉన్నాయి, అంతే తప్ప కృపాసనం ఇక్కడ లేదు. కృపాసనం ఎక్కడ ఉంటుంది? ప్రత్యక్షపు గుడారంలో ఉంటుంది. దేవుని మందిరము అది ప్రత్యక్షపు గుడారం. అక్కడ దేవుడు ఉంటాడు. మరి అది ఇప్పుడు ఇక్కడ లేదు కదా. ఏది సార్ ప్రత్యక్షపు గుడారం అన్నారు అంటే నీ భౌతిక కళ్ళకు కనబడదు. అదే చెప్తున్నాను నేను మొదటి నుంచి. భౌతికమైన నేత్రాలకు ఈ 4 గోడలు, ఇక్కడ ఉన్నటువంటి టేబుల్స్, కుర్చీలు ఇవే కనబడతాయి ఇక్కడున్న మనుషులు. ప్రత్యక్షపు గుడారములో నీకు దేవుని దర్శనం కలుగుతుంది, దేవుని కృప దొరుకుతుంది, దేవుని కృపాసనం కనబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే భక్తుడు అన్నాడు, కరుణాపీఠము చేరరే దేవుని కృప చరణాస్థలి చేరరే. కరుణాపీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే. పరాలోక జనకుని వరములు లభించు, పరాలోక జనకుని వరములు లభించు, కరుణతో మనము చేసిన మనకు కరుణాపీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే. హల్లెలూయా. మంచిది. ఇప్పుడు ఆ కృపాసనం దగ్గరికి వెళ్ళాలంటే ఇప్పుడు చుట్టూ కంపౌండ్ ఉంది కదా, ఎట్లా వెళ్తారు చెప్పండి? ఎట్లా వెళ్ళాలని దేవుడు చెప్పాడు? వెనక నుంచి వెళ్దామా, సైడ్ల నుంచి వెళ్దామా, ఎక్కడి నుంచి వెళ్దాం? ఇప్పుడు ఆ ద్వారం తూర్పు దిక్కు ఉంది, పడమర దిక్కు ఆ టెంటుకు దగ్గరలో కృపాసనం ఉన్నది. తర్వాత లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ టెంటే ఉంది పొడవుగా. ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళాలి అక్కడికి? మనం దేవుడు ఎట్లా వెళ్ళమని చెప్పాడు? ద్వారం నుంచి వెళ్ళాలి. ద్వారం ఎక్కడుంది? తూర్పు వైపునుంది. మరి ఆ తూర్పు వైపు నుంచి బయలుదేరి వెళ్ళినప్పుడు అక్కడ మనకు కొన్ని ఉపకరణాలు తగులుతాయి, ఉపకరణాలు ఉంటాయి. అది ఒక్కొక్కటి దాటుకుంటూ వెళ్ళాలి, డైరెక్ట్గా కృపాసనం దగ్గరికి వెళ్ళకూడదు. అయితే ముందు వెళ్ళినప్పుడు మనకి ఏం తగులుతుంది అక్కడ అంటే అక్కడ బలిపీఠం అనేది తగులుతుంది. అది ఇంకా నేను పెద్ద సైజులో తర్వాత మీకు చూపిస్తాను. ఒక ఫ్లెక్సీ ప్రింటింగ్ చేయించుకోదాం, ఇంత పెద్ద ఫ్లెక్సీ ప్రింటింగ్ చేసుకొచ్చి నెక్స్ట్ వీక్ నేను మళ్ళీ చూపిస్తాను మీకు. అక్కడ ఏముంటుంది? బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠము దగ్గర బలిని అర్పించాలి ఫస్ట్. అప్పుడు పాత నిబంధన కాలంలో మోషేకు దేవుడిచ్చిన ప్రత్యక్షతను బట్టి, చూపెట్టిన దాన్ని బట్టి ఆ మందిరాన్ని ఏర్పాటు చేశాడు, ప్రత్యక్ష గుడారం. అక్కడ దేవుడు ప్రత్యక్షమవుతాడు. ముందు ఏ వ్యక్తి వెళ్ళాలనుకున్నా ఎక్కడికి వెళ్ళాలనుకొని బయలుదేరాడు? అందరూ దిక్కులు చూస్తున్నారు. ఇప్పుడు ఆ మందిరంలోనికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్ళడం మన గోలు? ఎక్కడికి వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు? అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. అతి పరిశుద్ధ స్థలంలో ఎక్కడికి వెళ్ళాలి? ఒక మూలకెళ్ళి కూర్చోవాలనా? ఎక్కడికి వెళ్ళాలి అతి పరిశుద్ధ స్థలంలో? ఇక్కడ చదువుకున్నాం కదా, హెబ్రీ రాష్ట్రపత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో కృపాసనము దగ్గరికి. ఎక్కడికి? ఎందుకు కృపాసనం దగ్గరికి ఎందుకు పోవాలి? ఎందుకంటే మనం కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందడానికి ధైర్యముతో మనం కృపాసనం దగ్గర చేరాలి. అక్కడికి చేరితే మనకి ఏం జరుగుతుందంటే సమయోచితమైన సహాయం దొరుకుతుంది, కృప దొరుకుతుంది, మనకు అవసరమైంది దొరుకుతుంది. అక్కడ దేవునికి మహిమ కలుగును గాక.
అక్కడ కనికరం దొరుకుతుంది, అక్కడ స్వస్థత దొరుకుతుంది, ఆరోగ్యం దొరుకుతుంది, ధనము దొరుకుతుంది, దీవెన దొరుకుతుంది, అధికారం అన్నీ దొరుకుతాయి. అక్కడ ఏం కావాలో అవి ఇస్తాడు దేవుడు. అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళడం మన గురి? కృపాసనం దగ్గరికి వెళ్ళడం మన గురి. దానినే కరుణాపీఠం అని కూడా అంటారు. ప్రత్యక్షపు గుడారములో మరి ఎంట్రన్స్లో నుంచి మనము అడుగుపెట్టి ఇప్పుడు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళగలుగుతామా? వెళ్ళలేం. మధ్యలో కొన్ని ఉపకరణాలు ఉన్నాయి, 7 ఉపకరణాలు ఉన్నాయి. ముందు మనకు తగిలేది ఏంటిదేనంటే బలిపీఠము తగులుతుంది, బలిపీఠం కనబడుతుంది. ఆ బలిపీఠం కూడా మనం ఏం చేయాలంటే బలిని అర్పించాలి. ఏం చేయాలి? అక్కడ బలిని అర్పించాలి, బలిని దహనం చేయాలి. దాని తరువాత ఏముంటుందంటే గంగాలం ఉంటుంది. ఏముంటుంది అక్కడ? గంగాలం ఉంటుంది. ఆ గంగాలం దగ్గర ఏం చేయాలి? కాళ్ళు చేతులు కడుక్కోవాలి. తరువాత సన్నిధి రొట్టెల బల్లు ఉంటుంది. ఇక్కడ మీకు చిన్నగా ఉంది, నేను తర్వాత పెద్ద అయ్యే చూపిస్తా. అక్కడ యాజకుడు మాత్రమే వెళ్ళి ఆ రొట్టెలు తిని, అక్కడ లోపల ఈ లోకపు వెలుగు ఉండదు, అది చుట్టూ ప్యాక్ ఉంటుంది. లోపల ఒక దీపస్తంభం ఉంటుంది. ఆ దీపస్తంభము 7 కొమ్మలు కలిగి ఉంటుంది, 7 బ్రాంచెస్ ఆ చెట్టుకు. అవి వెలుగుతూ ఉంటాయి. ఆ దీపకాంతిలో ఒకసారి ఆ డేరాలోకి ఎంటర్ అయిన తర్వాత, ఆ గుడారంలోకి ఎంటర్ అయిన తర్వాత ఈ లోకంలో ఉన్న వెలుతురు ఉండదు, దీపకాంతి వెలుతురు మాత్రమే ఉంటుంది. ఆ కాంతి మరిలోనే రొట్టెలు తినాలి. ఆ కాంతిలోనే ధూపవేదిక దగ్గరికి వెళ్ళాలి. ధూపవేదిక ఉంటుంది అక్కడ ఇంకోటి. ఆ ధూపవేదిక అనేది ఇది పరిశుద్ధ స్థలం. ఆవరణంలో 2 ఉంటాయి. ఒకటి బలిపీఠం, తర్వాత గంగాలం, తర్వాత పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిన తర్వాత సన్నిధి రొట్టెల బల్లు ఉంటుంది, తర్వాత లెఫ్ట్ సైడున దీపస్తంభం ఉంటుంది, తర్వాత ధూపవేదిక ఉంటుంది. ఇది పరిశుద్ధ స్థలం. దీని తర్వాత అతి పరిశుద్ధ స్థలంలోనికి అడుగు పెట్టాలి. అక్కడ మనకు మందసం ఉంటుంది. మందసం మీద కరుణాపీఠం ఉంటుంది. దాని లోపల 2 పలకలు ఉంటాయి. మోషేకు దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞల పలకలు ఉంటాయి. మన్నా ఉంటుంది, ఆహరోను కర్ర ఉంటుంది. ఆ కృపాసనము నొద్ద మనకు కృప దొరుకుతుంది. ప్రతి ఒక్కరు వెళ్ళేటప్పుడు, మన మనస్సులో ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళేటప్పుడు ఇది మైండ్లోకి రావాలన్నమాట. ఇది మైండ్లోకి రాకుండా వెళ్ళినన్ని రోజులు వాళ్ళది ఉత్తుత్త క్రైస్తవ జీవితమే. గుర్తుపెట్టుకోండి, వట్టి క్రైస్తవ జీవితం, వట్టోళ్ళు వాళ్ళు, ఏం తెలియదు వాళ్ళకు. వాళ్ళని అసలు మనం లెక్కలు పెట్టడం కూడా అవసరం లేదు. ఎందుకంటే మన టైం వేస్ట్ అన్నమాట. అర్థమైందా? దేవుడు ప్రత్యక్షపు గుడారములోనికి రమ్మని పిలుస్తున్నాడు. ఎందుకు? ఇప్పుడు మందిరానికి వచ్చేటోళ్ళందరూ ఏం కావాలని వెళ్తారు? దేవుడు మనల్ని దీవించాలి, వర్ధిల్ల చేయాలి, ఆశీర్వదించాలి, సహాయం చేయాలి అనే కదా. మరి సహాయం ఎక్కడ దొరుకుతుంది? మందిరంలో దొరుకుతుంది అంటారు. మందిరంలో ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది? మందిరంలో కృపాసనము వద్ద దొరుకుతుంది. మరి ఎక్కడుంది కృపాసనము? ఎక్కడుందండి కృపాసనము? కృపాసనం ఎక్కడున్నది అని అంటే ప్రత్యక్షపు గుడారంలో ఉంది. మరి ప్రత్యక్షపు గుడారం ఏది? ప్రత్యక్షపు గుడారం ఎక్కడుంది? ఇప్పుడు లేదు కదా. ఆనాడు ఇశ్రాయేలీలందరికీ ఒకటే ప్రత్యక్ష గుడారం. ఇంటికొకటి, వాడకొకటి, గల్లికొకటి లేదు. అందరు ఎక్కడికి వెళ్ళాలి? ఆ ప్రత్యక్షపు గుడారము సర్వ ప్రపంచానికి ఒక్కటే. ఆత్మీయ జీవితములో నువ్వు ఎక్కడ కూడుకున్నా అక్కడ జరిగేటువంటి క్రమము ఆత్మలో నువ్వు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినట్టు ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు ఆత్మలో ట్రావెల్ చేయాలి ప్రత్యక్షపు గుడారంలోనికి. ఒక్కొక్క ఘట్టం తర్వాత ఒక్కొక్క ఘట్టానికి, ఒక ఘట్టం తర్వాత మరొక ఘట్టానికి, ఆఖరికి కృపాసనము దగ్గరికి చేరుకొని అక్కడ దేవుని కృప పొందుకొని నువ్వు తిరిగి వెళ్ళాలి. ఇది దేవుడు నియమించిన పద్ధతి, క్రమము, సిస్టమ్. మనము దొడ్డిదారిన రాలేము. అందులకు వెనుక నుంచి వస్తే దేవుడు ఊకుంటాడా? అసలు మామూలు దినాలలో వెళితేనే యాజకులు చచ్చిపోతారు. దేవుడు చెప్పినట్టుగా చేయకుండా వరుస తప్పి పోతేనే యాజకులు బ్రతకరు. ఇంకా సామాన్య మానవుడు పోయేది ఎక్కడ? అక్కడ దేవుడు ప్రేమ కలిగిన వాడు, అంతేకాదు ఆయన భయంకరుడు కూడా. ఏమాత్రము చిన్న పొరపాటు జరిగితే చంపేస్తాడు దేవుడు. దేవుని ముందు తప్పులు, చిన్న పొరపాటు కూడా జరగవద్దు. ఆదాము హవ్వలు పండుది ఏముందండి? ఈనాడు చాలామంది బాప్సం తినడానికి, అమ్మో మేము దొంగతనం చేస్తాం, మామిడికాయ తింటే దేవుడు నరకం లేస్తాడని భయానికి బాప్సం తీసుకుంటలేరు. ఎందుకో తెలుసా? ఆదాము హవ్వలు పండు తిన్నందుకు.
ఆనాడు ఆదామవ్వ వద్దన్న పండు తింటేనే దేవుడు వాళ్ళని శపించి ఏదైనా తోటలకి ఎలగొట్టిండు. మేము ఇప్పుడు బాప్సం తిని మళ్ళీ ఒక మామిడి పండో జామ పండో తింటే మళ్ళీ దేవుడు తీసుకొని నరకం వేస్తాడనే భయానికి ఈనాడు బాప్సం పొందుతలేరు. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఆ సిస్టమ్ గుండానే మనం వెళ్ళాలి. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? కృపాసనం దగ్గరికి వెళ్ళాలి. కృపాసనం దగ్గరికి వెళ్ళాలంటే ఏమేమి దాటేసుకుంటూ వెళ్ళాలి? ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. కృపాసనం అనబడినటువంటి ఆ 7వ ఉపకరణం దగ్గరికి చేరుకోవడానికి ముందు మనకు కనబడేది ఏంటిది? బలిపీఠం. తర్వాత ఇత్తడి గంగాలం, అందులో నీళ్లు ఉంటాయి. తర్వాత సన్నిధి రొట్టెల బల్ల. తర్వాత ధూపవేదిక కాంతిలో దీపస్తంభం కాంతిలో ధూపవేదిక దగ్గరికి అక్కడ ధూపం వేయాలి. ధూపం వేసిన తర్వాత అతి పరిశుద్ధ స్థలంలో ఎంటర్ కావాలి. అక్కడ ఏముంటుంది? మందసం ఉంటుంది. ఆ మందసంలో ఉన్న మన్నా భుజించాలి, లేదా ఆజ్ఞలు పాటించాలి. మన్నా తినాలి, ఆజ్ఞలు పాటించాలి. అహరోను కర్ర, దీని యొక్క వివరాలన్నీ మనం భవిష్యత్తులో మాట్లాడుకుందాం. అది పునరుత్థాన శక్తికి సాదృశ్యము. అహరోను కర్ర, చిగురించిన కర్ర ఉంటుంది. అందులో పైన 2 బంగారు దూతలు, బంగారంతో చేయబడిన దూతలు కమ్ముకొనిట్లుంటాయి, 2 రెక్కలు. ఆ మధ్యలో గ్యాప్ ఉంటుంది. అందులో దేవుని యొక్క దర్శనం కలుగుతుంది. అక్కడ మనకు ఆశీర్వాదం కలుగుతుంది. అది విషయం. ఇది గుర్తుందా మీకు? ఓకే, సుధాకర్ కూర్చో. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత మనం ముగించేసుకుందాం. మీకు ఇది ఇక్కడ మనం చూస్తే 4 గోడలు ఉన్నాయి, ఒక స్టేజ్ ఉంది, 4 బల్లలు, చైర్లు ఇవన్నీ ఉన్నాయి. దేవుని మందిరంలోనికి వెళ్ళడం అంటే అందరూ వచ్చి ఇక్కడ కూర్చోవడం కాదు. ఎందుకంటే చాలామందికి ఉన్నటువంటి అపార్థం ఎందుకుంది అంటే ఆత్మచేత నడిపింపబడక. ఇక్కడ అన్ని ఆత్మీయ సంగతులే జరుగుతాయి, భౌతిక సంగతులు ఏవి జరగవు. దేవుని మందిరానికి వెళ్ళారా ఈరోజు? వెళ్ళినామండి. అంటే మందిరానికంటే ఎక్కడ వెళ్ళారు? అమ్మ చర్చ్ ఉందండి, చాలా పెద్ద చర్చ్ ఉందండి, లేదా చిన్న చర్చ్ ఉందండి, గుడిసి ఉందండి, ఏదో ఒకటి వెళ్ళినామండి, ఆరాధించుకొని వచ్చినామండి అంటారు. అట్లా వెళ్ళి వచ్చినాము అంటే మందిరానికి వెళ్ళినట్టు కాదు. దేవుని లెక్కలో, మనుషుల లెక్కలో కావచ్చు. కొంతమంది అయితే చర్చికి వెళ్ళినటువంటి వారందరూ అటెండెన్స్ కూడా తీసుకుంటారు తెలుసా? కొన్ని చర్చెస్లో, ఈవెన్ మన ఓఫ్రీ మినిస్ట్రీస్లో కూడా తీసుకుంటారు. కొన్ని చర్చెస్లో అటెండెన్స్ తీసుకుంటారు. ఈ వారం ఎవరు వచ్చారో ఎవరు రాలేదు, రాకపోతే వాళ్ళకు కాల్ చేసి మాట్లాడడానికి, దాని గురించి, ఇంకోటి కాదు. అయితే ఇక్కడ 4 గోడల మధ్య వచ్చి కూర్చొని వెళ్ళిపోయినంత మాత్రాన మందిరానికి వచ్చినట్టు కాదు. ఎవరి లెక్కల? దేవుని లెక్కల, పాస్టర్ లెక్కల, మన సంఘ సభ్యుల లెక్కల వచ్చినట్టు కావచ్చు, కానీ దేవుని లెక్కల వచ్చినట్టు కాదు. దేవుని లెక్కలో రావడము అంటే అర్థం ఏమిటి అని అంటే, నువ్వు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మరి కృపాసనం దగ్గరికి చేరుకొని ఆ కృపాసనం దగ్గర దేవుని కృప పొందుకొని నువ్వు వెళ్ళాలి. అప్పుడే దేవుడు వాడు నా దగ్గరకు వచ్చాడు ఈ రోజున రాసుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పద్ధతి మరి ఇక్కడ భౌతికంగా కనబడదు మనకు. ఎక్కడ కనబడుతుంది అంటే ఆత్మలో కనబడుతుంది నీకు, మనోనేత్రాలకు కనబడుతుంది నీకు. మనోనేత్రాల ద్వారా అది చూడాలి మనం. ఎవ్రీ సండే చూడాలి. ఎవ్రీ సండే ఆదిమ సంఘము, ఆదిమ అపోస్తలులు ఇట్లనే చూసేటోళ్ళు అన్నమాట. అందుకే వాళ్ళు ఏమన్నాడు ఆయన, ఒకసారి మీరు చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము, నేను మొదటి నుంచి చదువుతాను, జాగ్రత్తగా వినండి, చూడండి. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈలోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను, అందులో దీపస్తంభమును బల్లయు దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. 2వ తెరకు ఆవల అతి పరిశుద్ధ స్థలమను గుడారం ఉండెను. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నా గల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతికర్రయు నిబంధన పలకలను ఉండెను. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులు ఉండెను. వీటిని గూర్చి ఇప్పుడు వివరముగా చెప్ప వల్ల పడదు. ఇవి ఇలాగూ ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయుచు నిత్యమును ఈ మొదటి గుడారంలోనికి వెళ్ళుదురు గాని సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని 2వ గుడారంలోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞానకృతముల కొరకును అతడు అర్పించును అంటున్నాడు. ఏమండి, దీనిని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ఇక ఎన్నో విషయాలు మనం మాట్లాడుకోవాలి. 9, ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ మాట గట్టిగా పట్టుకోండి.
ఈ మాట పట్టుకో. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి. ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చే వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనములతోనూ సంబంధించిన శరీర ఆచారములు మాత్రము అన్నాడు. 9వ వచనం గట్టిగా పట్టుకోండి. 9:9 హెబ్రీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయం 9. నాతో పాటు చెప్పండి. హెబ్రీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయము 9వ వచనం. ఇక్కడ ఏమన్నాడు? ఆ గుడారము ప్రస్తుత కాలమునకు, ఏ గుడారము? మోషే చేత దేవుడు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యక్షపు గుడారం, అరణ్యములో ఉన్నటువంటి ప్రత్యక్షపు గుడారము. ఏమంటున్నాడు దాని గురించి? ఆ గుడారము ప్రస్తుత కాలానికి, అంటే ఇప్పుడు మనకున్న కాలానికి, పౌలున్న కాలానికి, ఈ క్రొత్త నిబంధన కాలానికి ఏంగా ఉన్నది? ఉపమానముగా ఉన్నది. ఎలా ఉన్నది? ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేని అర్పణలను బలును అర్పించుచున్నవి అంటున్నాడు. ఉపమానార్థములో ఉన్న ఆ ప్రత్యక్ష గుడారం ఏదైతే ఉందో, ఆ ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినటువంటి అనుభూతి మనం చెందాలి. ఉపమానముగా ఉన్నటువంటి ఆ ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళాలి. మనం వెళ్ళాలా వద్దా? అది దేవుని మందిరం, అక్కడ దేవుడు ఉంటాడు. మరి ఇప్పుడు భౌతికముగా అది లేదు కాబట్టి, అది ఉపమానముగా ఉన్నది కాబట్టి, ఆ ఉపమానార్థమైనటువంటి ఆ ప్రత్యక్షపు గుడారంలోనికి ఇప్పుడు మనము ఆత్మీయంగా వెళ్ళాలి. దాని కొరకే దేవుడు చెప్పినటువంటి దాని ప్రకారముగా మనము ఆరంభ ప్రార్థన మొదలుకొని కృపాసనం దగ్గరికి వెళ్ళడానికి మనం బయలుదేరినాము, యాత్ర చేస్తున్నాం. మనం భౌతికంగా అందరం కూర్చున్నాం ఇక్కడ, కానీ ఆత్మీయంగా అందరం నడుస్తున్నాం. ఎక్కడికి నడుస్తున్నాం? కృపాసనం దగ్గరికి నడుచుకుంటూ పోతున్నాం మనం. ఈ క్రమం ద్వారా భౌతికంగా శరీరం కూర్చున్నది, కానీ ఆత్మ కృపాసనం దగ్గరికి పోతున్నది. దేవునికి మహిమ కలుగును గాక. కృపాసనం దగ్గరికి రండి అని పిలుస్తున్నాడు. ఎట్లా పోతాం సార్? అది ఏడున్నది? ఇప్పుడు మోషే లేడు, అరణ్యం లేదు, ఇశ్రాయేలీ లేడు, ఆ ప్రత్యక్ష గుడారమే లేదు. ఇప్పుడు ఎట్లా పోతాం సార్ అక్కడికి అంటే, బాబు అది ఉపమానం రా అంటున్నాడు. మరి ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి? ఆ ప్రత్యక్ష గుడారపు నమూనాలోనికి నువ్వు ప్రవేశించాలి. దాని కొరకే అపోస్తలుల చేత దేవుడు పునాదులు ఏర్పాటు చేశాడు, క్రమమును ఏర్పాటు చేశాడు, మర్యాదను ఏర్పాటు చేశాడు. ఆ క్రమము ప్రకారముగా ఆ మర్యాద చొప్పున నువ్వు బయలుదేరి వెళ్ళినట్టుగా ఉండాలి భక్తి జీవిత సాధన. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడుకున్నామని పౌలు చెప్పాడు. అలా కూడుకున్నప్పుడు ఏ పద్ధతి ప్రకారముగా వారు వెళ్ళారు? లేఖనాన్ని పట్టుకొని వెళ్ళారా? లేఖనం లేకుండానే వెళ్ళారా? వారు ఏది చేసినా లేఖనం ప్రకారముగా చేశారు కదా. లేఖనం ఏమి చెప్పుచున్నది? లేఖనం ఏం చెప్తున్నది? దేవుని మందిరం అనే ప్రత్యక్షపు గుడారం ఉన్నది. ఆ గుడారంలోనికి మనం ప్రవేశించాలి. అలా ప్రవేశించడానికి ఒక పద్ధతి ఉన్నది. ఆ పద్ధతి ప్రకారముగానే మనం ప్రవేశించినప్పుడు దేవుడు మనకి ఇవ్వాలనుకున్న ఆశీర్వాదం మనకు దొరుకుతుంది. ఇహమందు పరమందు దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విషయం పట్ల 100కి 99 మంది క్రైస్తవులకు స్పష్టత లేదు. అది నేర్పించడం కొరకే మనం ఇక్కడ సంఘం పెట్టాల్సి వచ్చింది. మనం ఇప్పుడిప్పుడే సంఘం ప్రారంభించుకుంటున్నాం. ఇప్పుడిప్పుడే అసలైన సంఘం మనది ఆరంభించబడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను ప్రతి సండే కృపాసనం దగ్గరికి వెళ్ళాలి. మిమ్మల్ని అందరినీ తీసుకొని పోవాలి. నేను ఎక్కడికి తీసుకోవాలి? నేను కృపాసనం దగ్గర తీసుకెళ్ళాలి. ఎట్లా తీసుకెళ్తా నేను మిమ్మల్ని? ఎక్కడో అక్కడనే కూర్చున్నామంటే, కూర్చున్న కాడ మీ శరీరమే కూర్చున్నది, కానీ ఆత్మలోను ఈ క్రమమును బట్టి నేను కృపాసనం దగ్గరికి తీసుకెళ్తున్నా. అందుకొరకే మనం ఏం చేస్తున్నామంటే, ఆరంభ ప్రార్థన చేసుకొని ముందు యేసయ్య యొక్క రక్తాన్ని ఆశ్రయించి, ఇప్పుడు మనము ప్రారంభ ప్రార్థన చేసినప్పటి నుంచి మనం యేసయ్య నీ రక్తంతో నన్ను మమ్మల్ని కడిగావు, మరొకసారి నీ సన్నిధికి నడిపించావని మనం ప్రార్థన చేసుకుంటాం, చెయ్యాలి. ప్రార్థించిన ప్రతిసారి యేసు రక్తంను ఆశ్రయించాలి. మనం యేసు రక్తం లేకుండా మనకు రక్షణ లేదు, విమోచన లేదు, క్షేమము లేదు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది. యేసు రక్తం పవిత్రపరుస్తుంది మనలను. కనుక యేసయ్య రక్తమును మనం ఆశ్రయిస్తాం. అక్కడ మనం బలిపీఠం దగ్గరికి వచ్చినాం. తర్వాత వాక్యము చేత ఉదకము, గంగాళములో ఉన్న నీళ్లతోని కాళ్ళు చేతులు కడుక్కోవడం. అంటే 12 మంది శిష్యుల దగ్గరికి యేసయ్య వచ్చినప్పుడు ఆయన యోహాను సువార్త 13వ అధ్యాయంలో చూస్తే ఆయన ఏమంటాడంటే, శిష్యుల పాదాలు కడుగుతాడు యేసు ప్రభుల వారు.
ఇంకా దీని గురించి ఇంకా వివరంగా మనం వచ్చే దినాలలో చెప్పుకుందాము. ఒకసారి యోహాను సువార్త 13వ అధ్యాయం చూడండి. ఇక్కడ యేసు ప్రభుల వారు 6వ వచనం నుంచి 5వ వచనం నుంచి 4వ వచనం నుంచి చదువుదాం. 4వ వచనం, భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమున కట్టుకొనెను. అంతటా పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందు అని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే గాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పెను. యేసు అతన్ని చూసి, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుకొనక్కరలేదు, అతడు కేవలం పవిత్రుడయ్యను. మీరును పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కారు అని చెప్పాను. అర్థమైందా? ఏం కడుగుతాడంట? పాదాలు కడుగుతున్నాడు. ఆయన ఏమన్నాడు? నా పాదాలు, నా చేతులు, నా తల కూడా కడుగు అన్నాడు. అంటే యేసుప్రభు ఏమన్నాడు? దానికి అవసరం లేదు బాబు, నువ్వు స్నానం చేసినవి కాళ్ళు కడుగుతే సరిపోతుందని యేసయ్య కాళ్ళు కడిగాడు. గంగాలం ఉన్న చోట మనకేం చెప్పాడు? మనం చదువుకున్న మూలవాక్యంలోనికి రండి, మనం ముగించుకుందాం. ఇక మూలవాక్యం ఏంటిది? మనం చదువుకున్నాం నిర్గమకాండం 30వ అధ్యాయము 17 నుంచి 21 వరకు చదువుకున్నాం. చెప్పండి, నిర్గమకాండం 30వ అధ్యాయము 17వ వచనం నుండి 21వ వచనం వరకు. ఓకే, మంచిది. ఇక్కడ ఏం చదువుకున్నామంటే, మనము కడుగుకొనుటకు నీవు ఇత్తడితో దానికి ఒక గంగాలమును ఇత్తడి పీఠమును చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకును నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలను. వాక్యము నీళ్లతో సాదృశ్యం. వాక్యం అనే ఉదకముతో మనము స్నానం చేయాలన్నాడు కదా. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుక్కొనవలను. ఏం కడుక్కోవాలి? ఎందుకు? స్నానం చేస్తే ఏమవుతుంది? పవిత్రులే. మీరు పవిత్రులకు స్నానం అవసరం లేదు, ఆల్రెడీ మన పుణ్యస్నానం అయిపోయింది. మన దృష్టిలో స్నానం అంటే ఏమిటండి? నూతనముగా జన్మించుట. నూతనముగా జన్మించినప్పుడు మనం స్నానం చేసేసినాము, ఆల్రెడీ మొత్తం స్నానం అయిపోయింది. మనం పుట్టినటువంటి జన్మ కర్మ పాపములన్నీ యేసు రక్తములో మునిగినప్పుడు, యేసయ్య నామములో బాప్తిసం పొందినప్పుడు, మనం విధేయత చూపెట్టినప్పుడు మనం స్నానం చేసేసినాం, అంతే. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఇక ప్రతిసారి చేయాల్సిన పని ఏంటిది? కాళ్ళు చేతులు కడుక్కోవాలి. ఒక్కసారే పుణ్యస్నానం, పవిత్రత కొరకు ఒక్కసారే స్నానం, అదే ముంచడం, నీటి బాప్సం పొందేసినాం. కానీ ఎవ్రీ టైం ప్రొద్దున స్నానం చేస్తాం, బయటికి వెళ్తామండి, ఇంట్లోకి వచ్చినప్పుడు ఏం చేస్తాం? కాళ్ళు చేతులు కడుక్కుంటాం. స్నానం చేసి రాము కాదు ఇంట్లో. అట్లనే దేవుని సన్నిధిలోనికి, దేవునిలోనికి వచ్చినప్పుడు స్నానం చేసి వచ్చినాము, ఇంకా ఎవ్రీ టైం మనం కాళ్ళు చేతులు కడుక్కుంటే సరిపోతుంది అన్నమాట. దేంతో కడుక్కోవాలి? కాళ్ళు చేతులు నీళ్ళతోని. మరి ఇప్పుడు అక్కడ భౌతికంగా నీళ్ళతోనే కడుక్కున్నారు, ఏది? ఆ ప్రత్యక్షపు గుడారంలో ఆనాడు. మరి ఈనాడు దేంతో కడుక్కోవాలి? అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలోను హెబ్రీయులకు రాసిన పత్రికలోను అంటాడు, మీరు ఉదకముతో మీరు స్నానం చేయాలి అంటాడు. వాక్యం అనే ఉదకముతో, వాక్యం అనే ఉదకముతో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఒకసారి చూడండి. 5:27 వచనం చూద్దాం. పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, సంఘము గాను, మహిమగల సంఘమును ఆయన తన ఎదురు దాన్ని నిలవబెట్టుకునే వాళ్ళని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకుని. వాక్యముతో ఉదక స్నానం. అందుకే ఇప్పుడు మొదటి వర్తమానము ఎందుకొరకంటే మన కాళ్ళు చేతులు కడుక్కోవడానికి. కాళ్ళు చేతులు కడుక్కోవడం అంటే అర్థం ఏంటిది? భౌతికంగా నీళ్ళను కాళ్ళు చేతులు కడుక్కుంటాం. ఆత్మీయ జీవితంలో కాళ్ళు చేతులు కడుక్కోవాలి. ఇప్పుడు అంటే నువ్వు పోయిన ఆదివారం మందిరంలోకి నుంచి వెళ్ళిపోయినావు, కృపాసనం దగ్గరకు వచ్చినావు, ఆశీర్వాదం పొందినావు, వెళ్ళిపోయినావు. మళ్ళీ ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చినావు, మళ్ళీ ఎంట్రన్స్కి వచ్చినావు. వచ్చిన తర్వాత నీకు మళ్ళీ గంగాలం ఉంటుంది. అంటే ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే వాక్యంతో నీ కాళ్ళు చేతులు కడుక్కోవాలి. స్నానం చేసిన అవసరం లేదు, వాక్యంతో కాళ్ళు చేతులు కడుక్కోవాలి. అందుకే వాక్యంతో కాళ్ళు చేతులు అంటే ఏంటి? నువ్వు లోకంలో అంతా నడిచి వచ్చినావు, ఎక్కడనైనా బురదలో పడ్డదో, ఏమైనా దుమ్ము అంటిందో, ఏమైనా మురికి అంటిందో, ఏమైనా బొగ్గ అంటిందో, ఏమైనా మట్టి అంటిందో నీ కాళ్ళకు తెలియదు కదా. ఏమంటినా నువ్వు కడుక్కోవాలి, ఏమంటకపోయినా నువ్వు కడుక్కోవాలి. మనం సహజంగా బయటికి వెళ్ళి వస్తే, అందుకే పెద్దలు మునుపు వాళ్ళ ఇంటికన్నా వెళ్తే చెంబడి నీళ్ళు ఇచ్చేటోళ్ళు, కాళ్ళు కడుక్కొని రా బిడ్డ ఇంట్లోకి,
ఎక్కడెక్కడో మనం నడిచి వస్తాం. అది పద్ధతి, సాంప్రదాయం. దేవుని మందిరములోనికి, ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళేటప్పుడు దేవుడు పెట్టిన నియమం అది. అదే మనుషులందరూ ఆచరించారు అప్పుడు పాతకాలంలో. ఇప్పుడు అన్నీ మారిపోయినాయి కదా మొత్తం. ఇంటనే చెప్పులు వేసుకొని నడుస్తున్నారు అనుకోండి, మందిరాలలోనే చెప్పులు వేసుకొని నడుస్తున్నారు ఈనాడైతే. మొత్తం ఉల్టా వ్యవహారం అయిపోయిందనమాట. ఎందుకు? అపార్థము చేసుకున్నారు. వాళ్ళకి ఆత్మ దొరకలేదు. వాక్య సారాంశం దొరకకపోవడమే ఆత్మ దొరకకపోవడం. అయితే ఇప్పుడు మనం ఈ లోకంలో నడిచి వచ్చినాం. ఎక్కడ ఏ మురికి అంటుందో మనకు తెలియదు. దాన్ని కడుక్కోవడం కొరకు మనం స్వపరీక్ష చేసుకోవాలి. స్వపరీక్ష సమయం అందుకే ఇవ్వబడుతుంది మనకు. ఆ గంగాలం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ నిలబడి కాళ్ళకి ఎక్కడ మురికి ఉందో చూసుకొని ఆ నీళ్ళతోని కడుక్కోవాలి. చేతులకు మనం ఎన్నో పనులు చేసినాం ఈ లోకంలో. పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం దాకా నేను ఎక్కడెక్కడ ఏం పనులు చేసినా, నా చేసిన పనులలో ఏమైనా దోషం ఉందా? ప్రభువా, నీ వాక్యముతో నన్ను కడిగివేయని మారు మనసు పొంది పశ్చాత్తాపపడి, దేవా నీ వాక్యముతో నన్ను కడుగు శుద్ధి చేయి. నీ ఏ వాక్యానికి వ్యతిరేకంగా నా చేతులు పనిచేసినాయి, నీ ఏ వాక్యానికి వ్యతిరేకంగా నా పాదాలు నడిచినాయి అని ఒకసారి దేవుని దగ్గర మనం స్వపరీక్ష చేసుకుంటే మనకు దేవుడు తెలియజేస్తాడు. నువ్వు ఫలానా దగ్గర ఫలానా స్థలంలో నువ్వు ఇలా నడవకూడదు, ఇలా నడిచావు, ఇలా చేయకూడదు, ఇలా చేసావు అని నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుంది. నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నీకు చూపిస్తాడు. అలా చూపించినప్పుడు ఇంక అక్కడ ఏం చేయొద్దు, ఏం మాట్లాడొద్దు, నువ్వు ఎదురు తిరగొద్దు. అవును ప్రభువా, నన్ను నీ రక్తంతో కడుగు, నీ వాక్యంతో నాకు ఉదక స్నానం దయచేయి, నన్ను బాగు చేయి, పరిశుద్ధపరచు, పవిత్రపరచు. నువ్వు ఇప్పుడు నన్ను కడగకపోతే నేను ఇప్పుడు కృపాసనం దగ్గరికి వెళ్ళలేను. కృపాసనం దగ్గరికి వెళ్ళకపోతే సమయోచితమైన సహాయం నాకు దొరకదు. దేవుని సహాయమే నాకు లేకపోతే నేను బ్రతికేది ఎట్లా? వచ్చేవారం అంతా ఎలా బ్రతకాలి? నేను వచ్చేవారం అంతా బ్రతకలేను. కాబట్టి ప్రభువా, నీ కృపాసనంతో నొద్దకు రావడానికి నన్ను నీ వాక్యముతో కడుగు, నీ రక్తముతో నన్ను కడుగు అని మనము దేవుని దగ్గర పశ్చాత్తాపపడి ప్రార్థన చేసుకొని స్వపరీక్ష చేసుకొని అప్పుడు కడుక్కున్నామనే నిశ్చయత ఉన్న తర్వాత అప్పుడు రొట్టెల దగ్గరికి వెళ్ళాలి. సన్నిధి రొట్టెల వల్ల దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ క్రమంలో ఉన్నాం ఇప్పుడు మనం. ఇది ఎవ్రీ సండే జరుగుతుంది. ఇదే విషయం అందరికీ మనం చెప్పాలి. ఇది తెలియదు గనుక ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చినాం అంటే గంగాలం దగ్గరికి వచ్చినాం. మన ఈ ఆదివారం రోజు ప్రత్యక్ష గుడారంలోనికి వెళుతున్న క్రమంలో, ప్రయాణంలో ఇప్పుడు గంగాలం దగ్గరికి వచ్చినాం. మనం ఇప్పుడు గంగాలం దగ్గరికి వచ్చి ఆగినాం. ఆగి ఏం చేస్తున్నాం? గడిచిన ఆదివారం నుంచి ఈ ఆదివారం దాకా మన కాళ్ళు చేతులకున్న మురికేమిటో కడుక్కోనికి ప్రయత్నం చేస్తున్నాం. అందుకే దైవజనుడు ఆత్మపూర్ణుడై ఆత్మచేత ప్రేరేపించబడిన వాడై అందరి జీవితాలను పరీక్షించుకోవడం కొరకు ఆత్మ నడిపింపు చేత వారు ఏం పనులు చేశారో, ఎక్కడెక్కడ నడిచారో, ఎలా నడిచారో ఈ ఆత్మీయ యాత్రలో అని దేవుని సహాయం చేత ఒక హెచ్చరిక వాక్యం అనేది చేస్తాడు. చేసినప్పుడు అక్కడ ఎవరెవరి జీవితంలో ఎలాంటి తప్పుడు, ఎలాంటి అపసవ్యమైన మార్గాలు, ఎక్కడ వేయకూడని దగ్గర అడుగులు వేశారో అవి దిద్దుకోవడానికి ఒక అవకాశం అనేది కలుగుతుంది ఈ మొదటి వర్తమానంలో. ఇది దిద్దుకోవడానికి, దేవుని తీర్పు మన మీద రాకుండా మనలను సరి చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. అందుకే మొదటి వర్తమానం ఎవరు మిస్ కావద్దు. ఆరంభ ప్రార్థన అసలే మిస్ కావద్దు. ఆరంభ ప్రార్థన నుంచి ముగింపు ఆశీర్వాదం వరకు, ఆశీర్వాద ప్రార్థన వరకు ఉన్నప్పుడే దేవుని సంపూర్ణ ఆశీర్వాదం మనకు దొరుకుతుంది ప్రతి ఆదివారంన. కాబట్టి ఆరంభ ప్రార్థనకుండడానికి మనం జాగ్రత్త పడాలి, ముగింపు ప్రార్థన వరకు ఉండడానికి ఇష్టపడాలి. ఎందుకంటే ప్రత్యక్ష గుడారంలోనికి నువ్వు వెళ్ళేటప్పుడు ద్వారం గుండా ప్రవేశించి కృపాసనం దగ్గర దాకా వెళ్ళాలి. ఈనాడు క్రైస్తవ సమాజంలో జరుగుతున్న అతిపెద్ద ప్రమాదం ఏంటంటే వారు కృపాసనం దగ్గర దాకా పోరు. ఎక్కడ దాకా పోతారో తెలుసా? ధూపవేదిక దగ్గర దాకా వెళ్ళి వెనక్కి వెళ్ళిపోతారు. పరిశుద్ధ స్థలం దాకానే వెళతారు, అతి పరిశుద్ధ స్థలం దాకా వెళ్ళట్లేదు క్రైస్తవ సమాజం. అందుకే ఈనాడు రకరకాల సమస్యలు క్రైస్తవ సమాజంలో ఉన్నాయి. మనం అలా కాదు. మనం కృపాసనం దగ్గరికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళుతున్నటువంటి ఏకైక సంఘము మనము. దేవునికి మహిమ కలుగును గాక. లేదండి మేము కూడా వస్తున్నామంటే మరి నడిచి చూపెట్టు, నాకు నడిచి చూపెట్టాలి. నువ్వు వెళ్ళినప్పుడు నీకు ముందు బలిపీఠం తగలాలి, తర్వాత గంగాలం తగలాలి, తర్వాత సన్నిధి రొట్టెల బళ్ళు ఉండాలి, దీపకాంతిలో నువ్వు ధూపవేదిక దగ్గర ధూపం వేయాలి, తర్వాత అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి అక్కడ నువ్వు మన్నా తినాలి, ఆజ్ఞలు పాటించాలి, పునరుత్థాన శక్తిని పొందాలి, దేవుని కృప పొందాలి. ఈ పద్ధతి గుండా నువ్వు నడుస్తున్నావా? ఆదిమ సంఘములో ఆదిమ సంఘస్థులు చేసిన పద్ధతి ఇది. అపోస్తలుడైన పౌలు భక్తుడు అందుకే ఇప్పుడు చెప్పడానికి వల్లపడదు అన్నాడు. అక్కడక్కడ లేఖనాలలో చెప్పిండు. దేవునికి మహిమ కలుగును గాక.
హెబ్రీయులకు రాస్తూ మొత్తం చెప్పడం వల్ల పడదు అన్నాడు. కానీ ఆయన రాసిన 14 పత్రికలలో పేతురు ద్వారా దేవుడు రాయించిన పత్రికలలో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేసుకున్నాడు తనను గూర్చినటువంటి విషయం. ఇది ఎవరికి అర్థమవుతుంది? ఎవరైతే ఆత్మను కలిగి ఉంటారో వారికి అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ సహాయము పొందనోళ్లకు ఇది అపార్థమే అవుతుంది, కానీ అర్థము కాదు. కాబట్టి ప్రతి ఆదివారమున యేసుక్రీస్తు ప్రభువుని ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన శరీరక్తాలు తిని త్రాగడానికి, ఆయన మరణాన్ని ప్రచురించడం కొరకు మనకంటూ ఒక పద్ధతి ఉంది. ఇది ఆదిమ అపోస్తలులు వేసిన పద్ధతి. దీనిని ఏమన్నాడంటే పునాది అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము దయచేసి 20వ వచనం చూడండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అన్నాడు. ఏమండి? ఎవరు చేస్తున్నారట? అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మనము కట్టబడి ఉన్నారు. కట్టబడుతున్నామా కట్టబడతలేమా అంటే చాలామందికి క్లారిటీ లేదు. ఎందుకంటే చాలామందికి అపోస్తలులు లేరు, ప్రవక్తలు లేరు, అందరం పరిశుద్ధులే అని మాట్లాడతారు. అది రైట్ కాదు. మరి ఇప్పుడు ఈ లేఖనము బైబిల్లో దేవుడు రాయించింది కదా. కాబట్టి దయచేసి మనము సార్వత్రిక క్రైస్తవ సంఘములో, సమాజములో కుడి ఎడమకు తిరగక దేవుడు చెప్పినటువంటి వాక్య సారాంశము ప్రకారముగా బ్రతక నేర్చిన క్రైస్తవులము. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ క్రమములో, ఈ పద్ధతి గుండా మనము ముందుకు వెళ్ళి దేవుని యొక్క ఆశీర్వాదం పొందితే రేపు న్యాయపీఠం దగ్గర దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నేను చెప్పిన నా ఆత్మ నడిపింపు ప్రకారం మీరు నడిచి బ్రతికారు ఈ లోకంలో, ఎన్ని ఒడిదుడుకులు కష్ట నష్టాలు ఎదురైనా అనే ఒక ఆశీర్వాదం మనం పొందగలుగుతాం. రేపు న్యాయపీఠం దగ్గర లేఖనాన్ని అపార్థము చేసుకొని, లేఖనాన్ని వక్రీకరించి, లేఖనానికి వ్యతిరేకంగా బ్రతికిన ప్రతి ఒక్కరి సిగ్గుపోతుంది. అక్కడ న్యాయపీఠం దగ్గర బహుమానం పోతుంది. మరణం ఉన్నది, నమ్మనోనికి నరకం ఉన్నది, అగ్ని జ్వాల అగ్నిగుండం ఉన్నది, నమ్మినోనికి పరలోకం ఉన్నది. కానీ పరలోకములో బహుమానాలలో తేడా ఉంది. 100 ఒకరికి, 60 ఒకరికి, 30 ఒకరికి ఉన్నది బహుమానము. మనము 100 బహుమానము పొందే భక్తి సాధన చేయడానికి పూనుకున్నాం. అందుకే మనము సగము సువార్త సంఘం కాదు మనది, సంపూర్ణ సువార్త సంఘము. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే మనం ఏమి చేసినా సంపూర్ణముగా చేయాలి. అగాపే సంపూర్ణ సువార్త సంఘం అంటే మనము సంపూర్ణముగా దైవారాధన, సంపూర్ణంగా భక్తి సాధన, సంపూర్ణ సిద్ధి మనం పొందాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మిగతా సంఘాలలో మంచోళ్ళే వాళ్ళు, కానీ వాళ్ళకి ఆత్మ నడిపింపు చాలామందికి తెలియదు. ఉంటే ఈ పద్ధతిని పాటించాలి వాళ్ళు. ఇది మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆ పద్ధతి మన ఇష్టం చొప్పున నేర్చుకున్నదా? కాదు. మోషేకు దేవుడు పరలోకములో ఉన్న గుడారమును చూపెట్టి ఈ నమూనాను చెయ్యి మోషే అని చెప్పితే మోషే చేశాడు. పౌలు భక్తుని చేత అంటున్నాడు, అది ఉపమానము, దాని ప్రకారంగా మీరు బ్రతకాలి అని పౌలుతో దేవుడు చెప్పాడు. మరి ఈనాడు మనం ఏం చేయాలి? అదే ప్రత్యక్ష గుడారములోనికి పౌలు చెప్పినటువంటి పద్ధతి ప్రకారముగా మనం వెళ్ళాలి. అందుకే నడిపించడం కొరకు దేవుడు ఒక కాపరిని పెట్టిండు సంఘానికి. కాపరి ఏం చేయాలంటే కృపాసనం దగ్గరికి నడిపించాలి. ఇప్పుడు మనం దేని కొరకు పూనుకున్నాం ఈ ఆదివారంన? ప్రతి ఆదివారంన కూడా అంటే ఆ కృపాసనం దగ్గరికి వెళ్ళడానికి పూనుకున్నాం. ఆ కృపాసనం దగ్గరికి వెళ్ళడం కొరకు ఇప్పుడు నేను నడిపిస్తున్నాను మిమ్మల్ని అందరినీ. దేవునికి మహిమ కలుగునుగాక. కృపాసనం దగ్గరికి రాకుండా ఎవరి ఇంటికి వెళ్ళొద్దు. వెళితే మీరు సంపూర్ణ ఆశీర్వాదం పొందుకోరు. అది ఇక్కడ ఉన్నటువంటి రూలు, ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్. దీన్ని అందరూ కూడా దయచేసి అర్థం చేసుకొని నలవాల్సిందిగా మనవి చేస్తున్నాను. రండి, ఈరోజు కార్యక్రమంలో మనం ముందుకు కొనసాగుదాం. ఈ విషయాలు ఎంతమందికి అయితే అర్థమైనాయో, గడిచిన ఆదివారం నుంచి ఆదివారం దాకా సోమమంగళ బుధ గురు శుక్ల శని గడిచిన దినాలన్నీ 24 గంటలన్నీ ఎలా గడిపాం, ఏం చేసాం, ఎక్కడ నడిచాం, మన కాళ్ళకు చేతులకి ఏమైనా మురికుందా, మట్టి ఉందా అని, దేవా నీ రక్తంతో నన్ను కడుగు, నీ వాక్యంతో నన్ను కడుగు అని దేవునికి ప్రార్థిస్తే, దేవా నీ కృప నాకు చూపంటే నీ కృప చూప, నిన్ను కడుగా, నిన్ను శుద్ధి చెయ్య అనే దేవుడు మన దేవుడు కాదు. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నన్ను అడుగుడే మీకు ఇవ్వబడును అన్న దేవుడు ఆయన. నువ్వు ప్రార్థిస్తే ఖచ్చితంగా నీకు ప్రతిఫలం ఇస్తాడు, ప్రార్థిస్తే ఖచ్చితంగా నిన్ను కడుగుతాడు, శుద్ధి చేస్తాడు. అందుకే ప్రార్థించిన వాడు రక్షింపబడును అన్నాడు. ఎలా ప్రార్థించాలి? అతిక్రమములు దాచిపెట్టక నువ్వు ఉన్నట్టుగా హృదయం దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. ఉన్నట్టుగా నువ్వు దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఉన్నట్టుగా దేవునితో మాట్లాడాలి.
అప్పుడే కడగబడతాం, శుద్ధి చేయబడతాం, మనకు ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది. అందుకే మనము సంపూర్ణ సువార్త సంఘము, సంపూర్ణంగా దేవుని ఆశీర్వాదం పొందే సంఘము, రేపు యేసయ్య పక్కన కూర్చుండే సంఘముగా మనం ఉండబోతున్నాం. అందులో మనం ఉండాలి, ఉంటున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని సన్నిధానంలో, ప్రభువా నేను ఇప్పుడు గంగాళం దగ్గరకు వచ్చాను, ప్రభువా నీ నీళ్లతో, వాక్యంతో నన్ను కడుగు శుద్ధి చేయి, పరిశుద్ధపరచని ప్రార్థించండి. ప్రార్థించిన ప్రతి ఒక్కరిని దేవుడు కడిగి శుద్ధి చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం రండి.